శ్రీశైల దేవస్థానం చరిత్రలో తొలిసారిగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఉచిత లడ్డూ ప్రసాదం అందజేస్తున్నారు. శ్రీశైల దేవస్థానం అధికారులు లడ్డూ ప్రసాద వితరణపై భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత లడ్డును ఇలాగే కొనసాగించాలని భక్తులు కోరుతున్నారు. ఉచిత లడ్డు వితరణపై మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల దేవస్థాన చరిత్రలోనే తొలిసారిగా ఆలయానికి వచ్చేటటువంటి భక్తులకు ఉచితంగా లడ్డు పంపిణీ చేస్తున్నారు దేవస్థానం అధికారులు. ఇదే నేపథ్యంలో బ్రహ్మోత్సవాల కంటే ముందుగా తొలిసారిగా 5 మంది మంత్రులు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఆలయానికి వచ్చేటటువంటి ప్రతి భక్తునికి సౌకర్యంతో పాటు స్వామివారి దర్శనం మంచిగా చేసుకొని పోయే విధంగా చేయాలని చెప్పేసి శాఖల మధ్య సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మంత్రులు సూచించినటువంటి నేపథ్యంలో ఏదైతే ఒకసారి మనం ఇక్కడ చూడుస్తున్నాం, దగ్గర 24వ తేదీ నుంచి కూడా ప్రారంభమైంది ఈ లడ్ల పంపిణీ అనేది. కూడా బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా కంప్లీట్గా ఎన్ని లక్షల మంది భక్తులు వస్తే అంతమందికి కూడా ఉచితంగా లడ్డు పంపిణీని చేసేందుకు కూడా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇది కేవలం మనం తిరుమలలో మాత్రమే ఈ ఉచిత ప్రసాద పంపిణీ ఏదైతే మనం చూస్తుంటాం, కానీ ఏదైతే తిరుమల తరహాలో శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి కూడా ప్రస్తుత కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా ఒక్కొక్కటిగా అడుగులు వేస్తోంది. ఇదే నేపథ్యంలోనే తొలిసారిగా కూడా ఏకంగా లక్షల కొద్దీ వచ్చేటటువంటి భక్తులకు ఉచితంగా లడ్డు పంపిణీని కూడా చేస్తున్నటువంటి దృశ్యం కూడా మనం ఒకసారి చూడొచ్చు. మరోవైపు శ్రీశైల మల్లన్న దర్శనానికి వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా స్వామివారి ప్రసాదాన్ని తీసుకొని పోయేందుకు కూడా అత్యంత మక్కువ చూపుతారు. సో ఎవరైనా ఎన్ని లడ్లైనా కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏకంగా 39 లక్షల లడ్లను సిద్ధం చేసినట్లు కూడా ఆలయ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఒకసారి అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి భక్తులకు ఈ ఉచిత ప్రసాదాన్ని అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకసారి చూడొచ్చు. మరి కొందరు భక్తులను కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. నేను ప్రకాశం జిల్లా పెద్దారెడ్డి మండలం సుంకేశ్వర గ్రామం నుంచి వచ్చా. నేను మాజీ సర్పంచ్ని. సౌకర్యాలు బాగా చేశారు గవర్నమెంట్, చాలా బాగుంది. ఎప్పుడు లేదు కదా ఈ లడ్డు సౌకర్యం, ఉచితంగా కొత్తగా వచ్చింది, చాలా బాగా చేస్తుండ్రు, బాగుంది. ఇంకా కొంచెం డెవలప్ చేసి బాగా అందరికి భక్తులకు ఇంకా కొంచెం అన్ని సౌకర్యాలు చేస్తారని తెలియజేసుకుంటున్నాను. మామూలుగా లడ్డు ప్రసాదం అనేది గతంలో ఎన్నిసార్లు మీరు వచ్చారు? సో ఇది పంపిణీ చేస్తుంటే ఎప్పుడు లేదు, ఫ్రీగా పెట్టడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు మేము కాకినాడ జిల్లా తొండంగి మండలం వచ్చాము సార్. ఎప్పుడు 10 సంవత్సరాలు వస్తాను, ఎప్పుడు ఈ లడ్డు ప్రసాదం ఇవ్వలేదు సార్. ఇప్పుడు మాత్రమే ఇవ్వనిచ్చాను సార్. చాలా సంతోషంగా ఉంది, చాలా బాగా చేస్తున్నారు సార్. అన్ని చాలా సక్రమంగా జరుగుతున్నాయి. దర్శనం గట్రా ఏ ఇబ్బంది లేకుండా చాలా సక్రమంగా జరుగుతుంది సార్. ఎన్నిసార్లు వచ్చారు ఇప్పటికి? నేను ఇది 12వసారి. సో ఎప్పుడైనా మీరు గతంలో వచ్చినప్పుడు లడ్డు ప్రసాదం దొరకడం కానీ? ఇది మొదటిసారి. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం చాలా ఆనందంగా మేము దర్శనం చేసుకోగలిగినాము. ప్రతి సంవత్సరం తొక్కిసలాట జరిగేది, ఒక వాటర్ కూడా ఉండేది కాదు, ఒక టిఫిన్ కానీ ఏది పెట్టకపోయేవారు. కానీ ఈసారి మాత్రం చాలా బాగా పెడుతున్నారు. ఈ ఫ్రీ లడ్డు అనేది కూడా మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఏంటి అంటే గతానికి ఇప్పటికి తేడా ఏముంది? గతంలో అంత ఇబ్బంది ఏముంది? పాలకుల చేతిలో ఉంటుంది అది. దేవస్థానాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా వచ్చే భక్తులకు అందరికీ ఏ విధంగా చూసుకోవాలి అనేది భక్తుల ఒపీనియన్ వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూడా ఆలోచించి ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేస్తే వచ్చే భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు జరగవని మేము అనుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది లడ్డు ప్రసాదం అనేది? మొదటిసారిగా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు తిరుమల తరహాలో. చాలా బాగుంది. ఎందుకంటే ఇంతవరకు చాలాసార్లు ఎవ్రీ ఇయర్ వస్తుంటాను నేను, కానీ ఇప్పుడు ఉచిత లడ్డు ప్రసాదం అంటేనే నిజంగా మంచి ఒక కొత్త ఒరవడికి మనం నాందించేటువంటి అయింది. ఈ ప్రసాద పంపిణీ అంతా కూడా శివసేవకులు ఎవరైతే ఉన్నారో ఈ శివసేవకులు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. మీరు చెప్పండి, లడ్డు పంపిణీ చేస్తున్నారు, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? చాలా బాగా అవుతున్నాయి. అంత ఓకే, అంటే ఎక్కువ ఇవ్వడం కానీ మళ్ళీ రావడం కానీ లేదండి, అంత బాగానే చేస్తున్నారు. ఒక్కరిని కూడా మిస్ కాకుండా చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా లడ్డు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు లడ్డు పంపిణీ చేస్తున్నారు కదా, ఎలా ఉంది భక్తుల నుంచి రెస్పాన్స్? భక్తులు బాగానే ఫీల్ అవుతున్నారండి, సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ప్రసాదాలు అయ్యి అందరికి బాగానే అందుతున్నాయండి. అన్ని సదుపాయం మళ్ళీ అడుగుతున్నారు కానీ మేము అలాగా ఓపిక్ గా చేస్తున్నామండి. భక్తులందరూ కూడా అంటే లడ్డు అంటే ఎవరికైనా ఇష్టంగా ఉంటుంది, పైగా స్వామివారి ప్రసాదం అంటే మరింత ఇష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకటి లేదా మరొకటి తీసుకోవడానికి కూడా ఇష్టం చూపించేటటువంటి నేపథ్యంలో శివసేవకులు కొంచెం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా లేక ఏదైతే ప్రతి ఒక్క భక్తుడు కూడా
ఆలయానికి వచ్చి స్వామివారి దర్శనంతో పాటు సౌకర్యాలు కూడా కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. దానికి అనుగుణంగా అడుగులు పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఖచ్చితంగా ఇన్ని లక్షల మంది వచ్చిన వారందరికీ కూడా ఉచిత లడ్డు ప్రసాదంతో పాటు అలాగే కొనుగోలు చేసేందుకు కూడా ప్రసాదం సిద్ధంగా ఉంది. ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవని మాత్రం కూడా అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, HM TV, శ్రీశైలం, నంద్యాల జిల్లా.